ఈరోజు శుభదినం. ఎందుకంటే ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఇవాళ పుట్టినరోజు. ఇదే రోజున మన కోట్ల వాసు గారు అస్తినాపురం డివిజన్లో పెట్టడం జరిగిన చాలా శుభదినం. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న బహుజన నాయకుడు. సేమ్ బహుజనవాదాలే బీసీవాదం అంటేనే బహుజనవాదము. కాబట్టి బీసీలే అందరు కలిసికట్టుగా ఉండి ఆ రోజులలో సర్దార్ సర్వాయి పాపన్న మొగుళ్ళ సామ్రాజ్యాన్ని ఏ విధైతే పతనం చేసిండో మళ్ళీ కూడా రానున్న రోజులలో మన రేవంత్ రెడ్డి గారి కూడా కాంగ్రెస్ పార్టీని కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించకపోతే తప్పనిసరిగా పతనం కూడా కావుతుందని కూడా ఈ సందర్భంగా ఈ దీక్ష ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం అడగలే చేయలేదు. మన ఓట్లు దండుకోవడానికి అతను ఎలక్షన్ కన్నా ముందు, అసెంబ్లీ ఎలక్షన్ కన్నా ముందు 42% రిజర్వేషన్ ప్రకటిస్తానని కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ 8 నెలలు అవుతుంది అధికారం వచ్చినా కానీ బీసీల గురించి ఒక్కరోజు కూడా పట్టించుకుంటలేడు, మాట్లాడతలేడు. మన మంత్రులు ఇప్పటికీ మన బీసీ మంత్రులు 2-3 ఉండడం జరిగింది, కానీ వాళ్ళకు చేతనైతలేదేమో. కానీ ఈ దీక్ష ద్వారా నేను కోరుతున్నా, మనము మన బీసీల ఉనికిని, మన రిజర్వేషన్ తప్పనిసరిగా వాళ్ళు పోరాడాలి. ఎందుకంటే వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన, బీసీ నాయకుల పైన ఉన్నదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పిండు. బడ్జెట్ లో నిన్న బడ్జెట్ 3 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ లో ఏం చేసిందంటే మన ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు అంబేద్కర్, మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆ రోజు ఎస్సీల గురించి పోరాడింది కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. వాళ్ళ రిజర్వేషన్ ప్రకారంగానే ఇవాళ రాజ్యాంగం అవుతుంది. వాళ్ళకు వచ్చే పదవులు కూడా అదే విధంగా వస్తున్నాయి. కానీ బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే బీసీలము తెలంగాణ రాష్ట్రంలో సుమారు 4 కోట్ల జనాభా ఉంటే బీసీలు 2 కోట్ల, దాదాపు 2.5 కోట్ల జనాభా ఉంటుంది బీసీల జనాభా. బీసీలకేమో 2.5 కోట్లు ఉన్న బీసీలకేమో, ఎస్సీ ఎస్టీలకేమో 50,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే 2.5 కోట్లు ఉన్న వాళ్ళకేమో 9,200 కోట్లు కేటాయించిన బడ్జెట్ ఎంతవరకు ఇది సమంజసమని కూడా మన యావత్ తెలంగాణ బీసీలు కూడా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే మన మీద స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చిన్న చూపు. ఎందుకంటే ఆధిపత్య కులాలది రెడ్డి అగ్రకుల నాయకులే మన పైన పెత్తనం చేయడానికి ఈరోజు కంకణ పత్తులైనారు. ఎందుకంటే మనకు విద్య చదువుకోవడానికి కూడా ఒకప్పుడే స్వతంత్రం రాకముందుకే మనకు చాలా విద్య చదువుకోవాలనే అప్పుడే ఆ రోజులలో విద్య చదువుకుంటే తెలివి వస్తుంది, వీళ్ళే రాజ్యాధికారాన్ని వెళ్తారని ఆ రోజు భూస్వాములు, జమీందారులు మన విద్యార్థులు కూడా తొలగించడం జరిగింది. ఆ రోజు తమిళనాడుకు సంబంధించినటువంటి పెనరై ఆ రోజు ఉద్యమం చేసి 10 లక్షలతోటి ఉద్యమం చేసి విద్యా హక్కును కల్పించడం జరిగింది. కాబట్టి మనకు బీసీలు అంటే వచ్చి చులకన భావం, అటువంటి భావన లేకుండా అదేవిధంగా కులగణన చేస్తాను కూడా రేవంత్ రెడ్డి ఆయన స్వయంగా ప్రకటించింది. కామారెడ్డి కులగణన చేసి తర్వాతనే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎలక్షన్ జరిపిస్తానని తెలియజేయడం జరిగింది. అయినా కానీ ఎమ్మటే నేను కులగణన చేస్తా, జనాభా ప్రతిపాదికంగానే అందరికీ రిజర్వేషన్లు ప్రకటిస్తా, బీసీలకు 42% ప్రకటిస్తే 23,000 వరకు ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, సర్పంచులు కూడా కావచ్చు, ఎక్కువ అవకాశం ఉంటుందని కూడా ఆ రోజు గుర్తు చేయడం జరిగింది. ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేదు? ఇప్పటికీ 8 నెలలు అయినా కానీ మనల్ని పట్టించుకుంటలేడు. ఎందుకంటే బీసీలు అంటే చులకన. కాబట్టి నేను ఈ సభా వేదికలను కోరుతున్నాను. ఇంకొకటి గుర్తుంచుకోవాలి, గత ప్రభుత్వంలో ఎస్సీలకు లమ్మడి తండాలను గ్రామ పంచాయతీగా చేసిండు కేసీఆర్ గారు. అదేవిధంగా నువ్వు కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించినట్లయితే ఇప్పుడు వాళ్ళు సర్పంచులుగా ఎక్కువ శాతము అధికారంలో రాగలుగుతున్నారు. అదేవిధంగా బీసీలకు కూడా రిజర్వేషన్ ఈ రోజు మాకు కూడా కేటాయించినట్లయితే మీకు కూడా ఎక్కువ రాజకీయ పరంగా ఎదగడానికి ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా నిన్న మన అసెంబ్లీ ఎలక్షన్లో బీసీలకు చాలా అన్యాయం జరిగింది. మనం ఎందుకంటే సుమారుగా 119 నియోజకవర్గాలు ఉంటే మనకు 65 మంది ఎమ్మెల్యేలను మనకు కేటాయించవలసి వస్తుంది. కానీ వాళ్ళు ఎంతమంది కేటాయించారు? మనకు 17-18 మందిని కేటాయించి మనకు మన అధికారాన్ని, మన రాజ్యాధికారాన్ని, మన అస్తిత్వాన్ని, మన గౌరవాన్ని ఇది రెడ్డి సామాజిక వర్గము మరియు
అగ్ర కులాలే మన రాజకీయాన్ని దోపిడీ చేస్తున్నారు. ఖబర్దార్, ఈ వేదిక ద్వారా ఇవాళ తెలంగాణ మొత్తము దీక్షలు, సత్యాగ్రహ దీక్షలు మరియు పోరు దీక్షలు కొనసాగించడం జరుగుతుంది. మరియు ఆర్ కృష్ణన్న గారు 40 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. అదే స్ఫూర్తితో ఆ రోజు ఆర్ కృష్ణన్న ఒకటే ఉండే, ఇవాళ లక్షలాది మంది ఆర్ కృష్ణలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తయారు కావడం జరిగింది. ఇది నిదర్శనం అని కూడా చెప్తున్నాను. అతి త్వరలోనే 2028లో బీసీల రాజ్యం అధికారంలో రాబోతుందని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. యావత్ తెలంగాణలో ఉన్న బీసీలందరూ కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లకు ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా మనం సిద్ధంగా ఉండాలి. ఈయన ఎన్ని రోజులు ఉంటాడో చూద్దాం. మన బీసీలు ఓట్లేందే ఈ రాజ్యాధికారం రావడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలను మనము మన రిజర్వేషన్లను, మన హక్కులను, మన ప్రతి ఒక్క హక్కులను సాధించుకున్నంత వరకు కూడా మనం ఎవరు కానీ వెనుకడుగు వేయవద్దు. ఎందుకంటే మనకు ఒక అపవాదం ఉంది. ఎప్పుడైనా కానీ బీసీలు అంటే అమ్ముడబోతారు, బీసీలు అంటే ఒక చులకననే భావన కలిగి ఉంటారు. కాబట్టి అటువంటిది లేకుండా మన అందరం కలిసికట్టుగా ఇలా యావత్ తెలంగాణలో పోరు దీక్షలు, సత్యాగ్రహ దీక్షలు మరియు ఇంటలెక్చువల్స్ అందరూ ప్రతి ఒక్కరు ఎవరి స్థాయిలో వారు ఎవరి స్థాయిలో వాళ్ళు సత్యాగ్రహ దీక్షలు బీసీల గురించి పోరాటం చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు ఈ సాధించే వరకు కూడా ఎవరు ఊకోరు. మరియు ఇంతకుముందుకే మన అన్న చెప్పారు, మన ఆర్ కృష్ణన్న అమర నిరాహార దీక్ష, హెల్త్ బాగలేకుండా మనం అమర నిరాహార దీక్ష చేస్తాను కూడా 40 సామూహిక అమర నిరాహార దీక్ష చేస్తాను కూడా శపథం చేయడం జరిగింది. అది ఖచ్చితంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సోదరులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై తెలంగాణ. బీసీల ఐక్యత.